బిగ్ బాస్ సీజన్‌లో 9లో తనుజ ఎలాగైనా కెప్టెన్ అవ్వాలనే తపనతో తను నిన్న గోస్ట్ హ్మ్. ఏదైతే టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్‌లో భాగంగా పెర్ఫార్మన్స్ అదరగొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. మొత్తం 5 ఐటెమ్స్ కింద 5 చెప్పినప్పటికీ ఒక దగ్గర సనికి కూడా సరిగ్గా పేరు చెప్పకపోవడంతో సంజన అది ఇవ్వలేదు. కానీ చాలా షార్ప్‌గా మీ అందరికీ తెలుసు తను ఎంత బాగా చెప్పిందనేది. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో రెబెల్ అనే వ్యక్తి హల్చల్ చేస్తున్నారు. ఆ రెబెల్ ఎప్పుడైతే సమయానుసారం హౌస్‌లో ఉన్న ఎవరినైతే కెప్టెన్సీ కంటెండర్‌గా పోటీ చేస్తున్నారో వాళ్ళల్లో నుంచి ఒకళ్ళని తీసేస్తూ ఉంటాడు. అలా తీయకుండా ఉండడానికి ఏ టీమ్ అయితే విజయం సాధిస్తుందో వాళ్ళకి గ్రీన్ కలర్ బ్యాడ్జ్ అయితే వస్తుంది. అప్పుడు ఆ రెబెల్ తీసేటప్పుడు పవర్ యూజ్ చేసుకొని మళ్ళీ కెప్టెన్సీ కంటెండర్‌గా పోటీ చేయొచ్చు. ఇక ఇందులో భాగంగా తనుజ హర్రర్ టాస్క్‌లో విజయం సాధించింది కాబట్టి తనుజకి గ్రీన్ కలర్ బ్యాడ్జ్ అయితే వచ్చింది. ఇక ఇందులో భాగంగా ఆ గ్రీన్ కలర్ బ్యాడ్జ్ ఎవరికి ఇవ్వాలని చెప్పి తనుజ, రాము, హిమానియేలు అలాగే గౌరవ్ వీళ్ళు నలుగురు డిస్కషన్ చేసుకుంటున్నారు. అయితే ఇమాన్యుయల్ అంటున్నాడు, "ఈ టాస్క్‌లో నువ్వే విజయం సాధించావు కాబట్టి, అందులోనూ నువ్వు ఎలాగో కెప్టెన్ అవ్వలేదు కాబట్టి, సో, ఈ బ్యాడ్జ్‌ని నీ దగ్గర ఉంటేనే బెస్ట్" అంటూ ఇమాన్యుయల్ అలాగే రాము రాథోడ్ ఇద్దరూ చెప్తున్నారు. అయితే తనుజ కూడా, "నేను కూడా అదే అనుకుంటున్నానురా. ఎందుకు అంటే ఎవరన్నా అపోనెంట్ టీమ్ వాళ్ళు గెలిస్తే తప్పకుండా నన్ను తీసేస్తారు. సో, నన్ను తీయకుండా ఉండాలి అంటే నేను ఏదైతే టాస్క్‌లో విజయం సాధించి గ్రీన్ కలర్ బ్యాడ్జ్ పొందానో, అది నాకు నా దగ్గరే ఉంచుకుంటే బెస్ట్" అంటే ఈలోగా గౌరవ్, "అది ఎలా ఉంచుకుంటావు? నువ్వు నాకివ్వాలి కదా! నాకివ్వకపోతే ఎలాగా? నాకు కావాలి" అంటూ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. దీంతో తనుజ అంటుంది, "గౌరవ్, సరే నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు కాబట్టి ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తే మన నలుగురిలో వాళ్ళకి ఇచ్చేస్తాను" అంటే రాము, హిమాన్యులు వీళ్ళిద్దరూ కూడా తనూజకే ఓటు వేశారు. అయితే దీంతో గౌరవ్ వాళ్ళిద్దరూ నీకే ఓటేస్తారు కాబట్టి కావాలని మెజారిటీ గురించి మాట్లాడావంటే గౌరవ్, నీకు అర్థం కావట్లేదు. ఈ టాస్క్‌లో నేను విజయం సాధించి నేనేదో తీసుకోవాలని అనుకోలేదు. నేను 3 సార్లు వరకు కెప్టెన్ వరకు వెళ్ళి వెనదిరిగాను కాబట్టి ఎలా అయినా సరే నేను నెక్స్ట్ వీక్ కెప్టెన్ అవ్వాలనే తపనతో నాకు ఎంతో నేను ఆ టాస్క్‌లో పాల్గొని గెలిచాను. గౌరవ్, నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు. అర్థం చేసుకోవచ్చు కదా! అంటే గౌరవ్, నేనేం అర్థం చేసుకొని నీ తొక్కలో లాజిక్‌లు మీ తొక్కలో టీంలోకి వచ్చినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అంటూ గౌరవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే తనూజ, నీతో వచ్చేది చాలా చిరాకు అదే. సో, మేము చెప్పింది నువ్వు వినాలి కదా! ఒకవేళ నెక్స్ట్ టీమ్‌లో ఖచ్చితంగా గెలిస్తే నీకిస్తాను అంటూ తనూజ చెప్తున్నా సరే, గౌరవ్ అస్సలు మాట వినట్లేదు. నిన్న లైవ్‌లో కూడా గౌరవ్‌ని చూస్తే చాలా చిరాకొచ్చింది. నిన్న ఎపిసోడ్‌లో ఇంకా కట్ చేసేసాడు. గౌరవ్ ఒక్క సీన్‌నే ఫైనల్‌గా ఈ డెసిషన్‌నే తనూజ కరెక్టా? లేకపోతే గౌరవ్ కరెక్టా? అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.